ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈరోజు అమావాస్య అని ఈరోజు సోమవారం అమావాస్య మార్గశిర మాసంలో వచ్చింది కాబట్టి అమావాస్య అని కాబట్టి ఈరోజు నేను పూజ చేస్తున్నాను. దీపం వెలిగిస్తున్నా ఫస్ట్. దీపం వెలిగించిన తర్వాత అరుతులు సమర్పయామి, కుంకుమ లేపం సమర్పయామి, అక్షంతం సమర్పయామి, పుష్పం సమర్పయామి. దీపానికి పుష్పం పెట్టానంటారు. దీపం అయిన తర్వాత అప్పుడు నేను కుంకుమ విభూతి పెట్టుకుంటున్నాను. ఇది కూడా సాయిబాబాది, ఇది ఆంజనేయుడి సింధూరం. శుద్ధోదక స్నానం సమర్పయామి, విద్యుత్ సమర్పయామి, కుంకుమ దీపం సమర్పయామి, అక్షంతలు సమర్పయామి. పుష్పాలు పాదాలకు పెట్టి అన్ని దేవుళ్ళకు పెడుతున్నాను. పంచగౌరమ్మకు గౌరమ్మ శ్రీమాత్రే నాకు అన్ని దేవుళ్ళకు అన్నట్టు. ఇక్కడ శివుడికి, ఇక్కడ సాయిబాబాకు, కామధేనుకు, నరసింహస్వామికి, ఇక్కడ కుబేర యంత్రం, శ్రీరామునికి, నిత్య పూజా విధానం. సాయంత్రం కోసం కిస్మిస్లు అక్కడ పెట్టాను. ఇక్కడ అమావాస్య కాబట్టి శివునికి ఇక్కడ పాలతో అభిషేకం చేస్తున్నాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. తర్వాత వాటర్తో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇది నాకు అది షిరిడి బాబా వాళ్ళ అక్కడి నుంచి వచ్చింది అన్నట్టు. నాకు ఇక్కడ విభూతితో అభిషేకం చేస్తున్నాం. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. పుష్పం సమర్పయామి. తర్వాత ఇక్కడ బిల్వపత్రం మీద ఓం నమ శివాయ అని రాస్తున్నాను. శివాయ. ఓం నమ శివాయ. ఇక్కడ నామాలు దేవుడికి.
ఇదండి ఓం నమ శివాయ అని బెల్లపత్రం మీద రాశాను. ఈరోజు సోమవారం అమావాస్య వచ్చింది కాబట్టి ఇక్కడ శివునికి పెడుతున్నాను. ఓం నమ శివాయ, 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 నమ శివాయ. ఇక్కడ ఐశ్వర్య దీపం ఉంది కాబట్టి కీర్తి మొక్కుడికి, ఇక్కడ లక్ష్మీదేవికి గంధం పెట్టాను. ఓం కీర్తి మొక్కుడు కీర్తి ముఖ్యాను మహాలక్ష్మీదేవికి. అదేవిధంగా ఇది విశ్వపతి అని ఆయన దగ్గర నుంచి వచ్చిన బుక్. ఇక్కడ కూడా 5 కథలు ఉంటాయి అన్నట్టు. ఈరోజు చదువుతా అన్నట్టు. ఓం నమ శివాయ పార్వతీదేవి. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈరోజు మహేశ్వర కథ వ్రతం ఉంటుంది. ఇలా 5 కథలు ఉంటాయి అన్నట్టు. 5 కథలు చదువుతాను అన్నట్టు. విశ్వపతి నుంచి నేను తీసుకున్నాను అన్నట్టు. ఇలా 5 కథలు అన్నట్టు. ఎవరికైనా కావాలంటే ఇక్కడ అడ్రస్ ఉంది చూడండి. విశ్వపతి రామకృష్ణమూర్తి నుంచి అతడు రచించిన అన్నట్టు. శివ పార్వతి అష్టోత్తరం, ఇట్లా లింగాష్టం ఉంటుంది, లలితాష్టకం ఉంటుంది. ఇలా మహేశ్వరవ్రతం అనే అధ్యాయాలు ఉంటాయి అన్నట్టు. 5 అధ్యాయాలు ఉంటాయి అన్నట్టు. 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం. తర్వాత లాస్ట్కు మంగళ హారతి పాట కూడా ఉంటుందండి. ఇదండి పుస్తకం ఈ విధంగా ఉంటుందండి. ఈ అమావాస్య 100 సంవత్సరాల తర్వాత వచ్చింది అన్నట్టు. సోలవతి అమావాస్య ధూపం చూపిస్తుంది. శివునికి వచ్చేటప్పుడు ఇట్లా ఈ విధంగా చూపిస్తా. శివునికి ధూపం సమర్పయామి. ధూపం దీపం నైవేద్యం తాంబూలం. ఇప్పుడు కర్పూరం నీరాజన. Mas